ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి రేపు రాత్రి 12 గంటల తర్వాత అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. ధనవర్షం కురవబోతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియోని మిస్ అయితే మీకు నష్టమే. అసలు రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. రేపు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడా మీ అదృష్ట ద్వారం అనేది తెరుచుకోబోతోంది. డబ్బే డబ్బు మీరు లెక్క పెట్టుకోవాల్సిందే. రాత్రికి రాత్రే మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. రాబోయే సమయం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకురావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు రాత్రి 12 గంటల తర్వాత మీ యొక్క ఆలోచనలలో, నిర్ణయాలలో మరియు అవకాశాలలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఇటీవల కాలంలో మీరు అనేక కష్టాలు, ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు లేదా ఉద్యోగ సంబంధిత ఆటంకాలు కూడా ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు లభించే సమయం దగ్గర పడబోతోంది. కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు లేదా వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో కూడా శుభ పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం లేదా కుటుంబానికి ఉపయోగపడే ఆర్థిక లాభం కలగడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. చాలా కాలంగా కూడా వాయిదా పడిన పనులు కూడా ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఆనందకరమైన వార్తలు వినే అవకాశం కూడా కనిపిస్తోంది. మీకు ప్రియమైన వ్యక్తుల నుండి సహకారం లభిస్తుంది. గతంలో దూరమైన వ్యక్తులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. స్నేహితులు, బంధువులతో సంబంధాలు మరింత బలపడవచ్చు. విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు కూడా ఇది ఆశాజనకమైనటువంటి సమయము. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు ఉన్నాయండి. ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదా కొత్త ప్రాజెక్టుల్లో కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏ అవకాశం వచ్చినా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కష్టపడకుండా కేవలం అదృష్టం మీద ఆధారపడకండి. మీ కృషి, పట్టుదల మరియు సరియైన నిర్ణయాలు మీ యొక్క విజయానికి ప్రధాన కారణం అవుతాయి. రాబోయే రోజుల్లో మీకు కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మరియు కొత్త ఆశలు కూడా కలగవచ్చు. మీపైన మీరు నమ్మకం ఉంచండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మీరు ఎంతో కాలంగా కూడా ఎదురు చూస్తున్న మార్పులకు ఇది ఒక ప్రారంభం కావచ్చు. మిథున రాశి వారికి రేపు రాత్రి 12 గంటల తర్వాత కొత్త అవకాశాల ద్వారం తెరుచుకునే సూచనలు ఉన్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. మీ కృషి మీకు మంచి ఫలితాలను కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మిథున రాశి వారికి గత కొన్ని నెలలుగా కూడా అనుకున్న పనులు ఆలస్యం కావడం, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు ఎక్కువగా కావడం వంటి పరిస్థితులు అయితే ఎదురై ఉండవచ్చు. మీరు ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెంది సందర్భాలు కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారుతున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. రేపు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష సంకేతాలు సూచిస్తూ ఉన్నాయి. ఇది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక శుభవార్త రూపంలో కూడా కావచ్చు, లేదా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే కొత్త అవకాశం రూపంలో కూడా కావచ్చు. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న సమాధానం కూడా ఇప్పుడు లభించే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో విశేష పురోగతి కనిపించవచ్చు. గతంలో ఆగిపోయిన డబ్బులు చేతికి రావచ్చు. వ్యాపారాలు చేసేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు, ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతి గురించి శుభవార్తలు వినిపించవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి ద్వారా గొప్ప అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. బంధువు కావచ్చు లేదా చాలా కాలంగా మీకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అతను లేదా ఆమె చెప్పే ఒక్క మాట మీ జీవిత దిశనే మార్చేస్తోంది అని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా శుభ పరిణామాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశము కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి ఉపయోగించుకోవాలి. ఆలస్యం చేస్తే మంచి అవకాశాలు చేతులారా జారిపోవచ్చు. అందరికీ ప్రతి నిర్ణయాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోండి. మీపైన మీకు విశ్వాసాన్ని పెంచుకోండి. రాబోయే రోజుల్లో మీకు అనుకోని ధనలాభం, గౌరవం, కొత్త పరిచయాలు మరియు సంతోషాన్ని ఇచ్చే సంఘటనలు కూడా జరగవచ్చు. మీ కృషి, మీ యొక్క సహనం, మీ యొక్క పట్టుదల కూడా ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. ఎన్నో రోజులుగా అనిపించినటువంటి అదృష్ట ద్వారం ఇప్పుడు తెరుచుకునే సమయం అయితే ఆసన్నమైంది.
మిథున రాశి వారు ఇక భయపడాల్సిన అవసరం అయితే లేదు. ధైర్యంగా ముందుకు సాగండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. మీరు కలలో కూడా ఊహించిన శుభవార్త మీ వైపు వేగంగా వస్తుంది. సమయం మీకు అనుకూలంగా మారబోతోంది. సిద్ధంగా ఉండండి. మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే చూసేద్దాం. మిథున రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. వీరు చురుకైన ఆలోచన శక్తి కలవారుగా ఉంటారు. ఏ విషయాన్నైనా త్వరగా అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే సామర్థ్యం వీరికి ఉంటుంది. మాటలతో ఆకట్టుకునే స్వభావం ఉంటుంది. వీరు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలవారుగా ఉంటారు. తమ మాటలతో ఇతరులను కూడా సులభంగా ఆకర్షించగలుగుతారు. స్నేహపూర్వక మనస్తత్వం ఉంటుంది. కొత్త వ్యక్తులతో సులభంగా కలిసిపోతారు. స్నేహితుల వలయం అధికంగా ఉంటుంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేయడంలో ఆసక్తి చూపుతారు. ఒకే విధమైన పనిని ఎక్కువ కాలం చేయడం వీరికి ఇష్టం ఉండదు. చురుకుతనం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉండడం అనేది వీరికి అసలు నచ్చదు. మిథున రాశి వారి అధిపతి బుధుడు. తత్వం వాయుతత్వం. చిహ్నం కవలలు. వీరి బలాలు ఏమిటంటే తెలివితేటలు, మాట తీరు, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి, సామాజికంగా కలిసిపోయే స్వభావము, వేగంగా ఆలోచించేటటువంటి శక్తి. బలహీనతలు ఏమిటి అంటే ఒక్క నిర్ణయం పైన ఎక్కువ కాలం నిలబడకపోవడం, తొందరపాటు నిర్ణయాలు, కొన్నిసార్లు అస్థిర మనస్తత్వం, ఒకేసారి అనేక పనులు చేపట్టడం. ప్రేమలో సరదాగా ఆనందంగా ఉంటారు. భాగస్వామితో మంచి సంభాషణను కోరుకుంటారు. కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగం మరియు వ్యాపారం చూసుకున్నట్లయితే మీడియా, మార్కెటింగ్, టీచింగ్, రచన, బిజినెస్, సేల్స్ రంగాల్లో రాణిస్తారు. తమ తెలివితేటలు, మాట తీరుతో మంచి విజయాలు సాధిస్తారు. మిథున రాశి వారి ప్రత్యేకత: మాట తీరుతో మనసును గెలుచుకునేవారు, తెలివితో విజయాన్ని సాధించేవారు మిథున రాశి వారిగా చెప్పవచ్చు. ఈ మిథున రాశి జాతకులకు చాలా అదృష్టం అనేది వీరి వెంట ఉంటుంది. వీరు మట్టి పట్టుకున్న బంగారం వలె మారిపోతుంది. వీరి మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఎదుటివారిని ఒప్పించడంలో వీరు దిట్టలు. అందుకే స్నేహితులు, సహచరులు వీరిని చాలా ఇష్టపడతారు. ఎప్పుడూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని వీరు కోరుకుంటారు. జ్ఞానం సంపాదించడం వీరికి ఎంతో ఇష్టము. ఇతరుల మీద పూర్తిగా ఆధారపడకుండా తమ సొంత నిర్ణయాలతో ముందుకు సాగాలని వీరు భావిస్తారు. కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. తమకు చేతనైనంత వరకు కూడా ఇతరులకు మేలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ రాశి వారి వేగవంతమైనటువంటి ఆలోచన ఉంటుంది. మంచి జ్ఞాపకశక్తి కలవారుగా ఉంటారు. చక్కని సంభాషణ నైపుణ్యం ఉంటుంది. కొత్త అవకాశాలను గుర్తించే శక్తి, నాయకత్వ లక్షణాలు కూడా వీరు కలవారుగా ఉంటారు. కొన్నిసార్లు నిర్ణయాలను తరచుగా మార్చడం, ఒక్క విషయంపైన ఎక్కువ కాలం దృష్టి నిలపకపోవడం, భావోద్వేగాల ప్రభావానికి లోను కావడం, తొందరపాటు మాటలు మాట్లాడడం కూడా వీరి యొక్క బలహీనతలుగా చెప్పవచ్చు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.